హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు నేను కేరళలో ఉన్నాను అనమాట. సో కేరళలో మీకు వీడియోస్ పెట్టినప్పుడు నేను ట్రైన్లో ఉన్నాను. సో అప్పుడు సిగ్నల్ సరిగా ఉండదు. ఇంక ఇప్పుడు కేరళలో ఉన్నాను కదా, ఇప్పుడు ఏంటి అంటే కొంచెం పిల్లలతో ఫ్యామిలీతో కొంచెం బిజీగా ఉన్నాను. సో అందుకే రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ నేను చదువుతున్నాను. మీరు భవానీని అడుగుతున్నారని భవానీకి చెప్పాను. తర్వాత మీరు ఇంకా అందులో అడిగిన క్వశ్చన్స్కి నేను వీడియోలో మీకు ఆన్సర్ ఇస్తాను. రిప్లై ఇవ్వలేదని మాత్రం ఏమీ అనుకోవద్దు, అసలు కుదరట్లేదండి, అర్థం చేసుకోండి. సో ఇంకా ఆ రోజు ఏంటి అంటే మా వారు ఏమో రానన్నారు. ర్యాపిడో బుక్ చేసుకొని మీరే వెళ్ళండి, నాకు అవ్వదు అని చెప్పేసి అంటే ఇంకా సరే అని చెప్పి ఇంకా ర్యాపిడో మాట్లాడి ఇంకా అవన్నీ కూడా సర్దుతూ ఉన్నాం అనమాట. తెలుసు కదా, మీరు ఆల్రెడీ ముందు వీడియోలో చూస్తారు అన్నీ ఎలా ప్యాక్ చేసుకున్నాను. ఫుడ్, నాప్కిన్స్, టిష్యూలు అన్నీ అందులో పెట్టరా బాబు. సీను ఏమో ఒకవేళ టైం ఉంటే వస్తాను, లేకపోతే లేదు, మీరే జాగ్రత్తగా ఎక్కండి అని చెప్పేసి అయితే చెప్పాడనమాట. మా లగేజ్లు మేమే మోసుకొని వెళ్ళాలన్నమాట. సో ర్యాపిడో అయితే బుక్ చేశాను, ఇంకా బయలుదేరాలి. లగేజ్లు చాలా బరువు ఉన్నాయి. ఏది పట్టుకుంటావు? ఇదేనా? అది అది పట్టుకోనా? అది తమ్ముడు పట్టుకుంటాడు, ఇదేం బరువు లేదు. అది వాడు పట్టుకుంటాడు ఏమో బాబు. నేను సరే అయితే విష్ణు నువ్వు హ్యాండ్ బ్యాగ్ పట్టుకో. పట్టుకో నేను అది పట్టుకోవాలి. రెండు ఎలా పట్టుకుంటాను? ఇది మా వారు లేకపోతే మా మా పరిస్థితి. లగేజ్ ఎవరు మోయాలా అని చెప్పి ఇది ఫుడ్ బ్యాగు చూసారు కదా, నేను ఏమేమి ప్యాక్ చేసుకున్నాను అంతా. బాబోయ్ ఎంత బరువు ఉందో. విష్ణు ఫ్యాన్ ఆపేసేమ్మా, ఫ్యాన్ ఆపేసే, లాక్ చేసేసి. సో రండి. ఏమంది అన్నం పెట్టుకున్నావు విష్ణు? చెప్పవా? ఇంక మేమైతే కిందకు వచ్చేసాము. కింద వెయిట్ చేస్తున్నాం అనమాట ఆటో కోసము. అదైతే 2 minutesలో వస్తుంది. సో మా ఆయన బాధ్యత అంతా మా పెద్దోడి మీద అయితే పెట్టాడనమాట. జాగ్రత్తగా తీసుకెళ్ళు అమ్మని, తమ్ముడిని అని చెప్పి. మా పెద్దోడేమో అసలు ఇంకెంత జాగ్రత్తగా ఉన్నాడంటే మొత్తం లగేజ్ వాడే తీసుకెళ్ళడం, వాడే ఆటోలో పెట్టడం, చాలా జాగ్రత్తగా. అంటే మామూలుగా కూడా వాడు జాగ్రత్తగానే ఉంటాడు. ఇప్పుడు ఇంకొంచెం వాళ్ళ డాడీ చెప్పేసరికి ఇంకొంచెం బాధ్యతగా అనమాట. ఆఖరికి ట్రైన్లో విష్ణు వాష్రూమ్కి వెళ్తుంటే వెనకాలే వెళ్ళడం, వాడు వాష్రూమ్లో టాయిలెట్లో ఉంటే బయట నుంచి కాపలా ఉండి తీసుకురావడం, అట్లా అనమాట. అయితే మా ఆయన చెప్పడానికైతే మాత్రం మీరు వెళ్ళండి అని చెప్పాడు, కానీ తనకి మనసు అయితే అసలు ఒప్పుకోదనమాట. ట్రైన్ ఎక్కించే వరకు తను ఉండాలి. సో ఇంక వెనకాలైతే వస్తూ ఉన్నాడు చూసారా, అందుకే నవ్వుతూ ఉన్నాను నేను. ఒక 1 hour పర్మిషన్ తీసుకొని ఇంకా వస్తూ ఉన్నాడు అనమాట. ఫస్ట్ అయితే మాత్రం మీరు వెళ్ళిపోండి ఆటో పట్టుకొని అని చెప్పి ఇంకా తన మనసు ఒప్పుకున్నట్లేదు. ఇంక అందుకని పర్మిషన్ తీసుకొని మళ్ళీ వచ్చానని చెప్తా ఉన్నాడు. నవ్వు వచ్చింది నాకు. ఏదో వెనకాల అలా సర్ప్రైజ్గా ఫాలో అవుతూ ఉన్నాడు అనమాట. మొత్తానికి మా ఆయన అయితే వచ్చేసాడు. సో దగ్గరుండి ఎక్కిస్తే తనకో సాటిస్ఫాక్షను, అంటే ఎప్పుడు అలా వెళ్ళలేదన్నమాట. సో ఫైనల్గా మా ఆయన వచ్చేసరికి కొంచెం నాకు కూడా హ్యాపీగా అనిపించింది. లేకపోతే ఎక్కడో లోపల ఏదో ఒక చిన్న బెంగలా ఉండింది. సో ఇంకా అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది. పాపం మా ఆయనకైతే రావాలని, కాకపోతే అన్ని రోజులు అంటే ఒక 1 week పాటు లీవ్ కావాలి కదా. సో 1 week లీవ్ అంటే ఇప్పుడు కుదరదు. పాపం చాలా బాధపడుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ నుంచి దువ్వాలమ్మా, ఇక్కడ నుంచి దువ్వాలి. ఇక్కడ ఒకటే దువ్వితే ఇక్కడ ఒకటే జుట్టు బాగుంటుంది. ఇక్కడ నుంచి దువ్వితే పాపడు నీట్గా వస్తుంది. వీళ్ళు సోకులు తట్టుకోలేకపోతున్నానండి. మగ పిల్లకాయలు అయితే అయ్యారు, కానీ ఇన్ని రోజులు వాళ్ళ డాడీ ఒకడే, ఇప్పుడు వీళ్ళు కూడా తయారయ్యారు. కెమెరా పెట్టు, చెయ్యి పెట్టు, వెళ్ళిపోద్ది కదా తల మీదకి చెయ్యి. అస్తవారి గోగో
ముగ్గురు కాబట్టి పెట్టుకున్నాం, లేకపోతే ఖాళీ కదా. ఏంటి ఉండేది జుట్టా నాకు అలా డబ్బాలు పెట్టి ఇప్పులు పెట్టి అంతా మీరు కూడా జుట్టు ఎలా ఉంటే మీరు కూడా ఇలా అంటారు ఇలా అంటావా? ఇలా ఇలా ఏమో అనుకో. నేను ఎప్పుడు నూనె పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకుంటాను. ఇండియన్ మామా. ఫారినర్స్ అయితే హెయిర్ లీవ్ చేసుకుంటారా? ఇలా ఇలా అనుకుంటారంటండి. ఇంకా ట్రైన్ రాలేదు. మా ఆయనకి ఏమో టైం అయిపోతుంది పాపం. అంత మాను ఫోన్ చూసుకుంటాను. టైం రాజుగారు సరే బయలుదేరండి. 3 నిమిషాలా? పాపం మా ఆయనకేమో టైం అయిపోతుంది. ఒకవైపు 12 కల్లా వెళ్ళిపోవాలి. ఒక 1 అవర్ పర్మిషన్ తీసుకొని వచ్చాడనమాట మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి. సరే నువ్వు వెళ్ళు, మేము ఎక్కేస్తామంటే కూడా అస్సలు లేదులే వచ్చేస్తుందిలే అని చెప్పేసి ఇంకా ఒక 3 మినిట్స్ ఉందని చెప్పేసి వెయిట్ చేస్తే వచ్చింది లోపల. అమ్మయ్య వచ్చిందిరా బాబు అని చెప్పేసి ఇంకా ఎక్కిన తర్వాత బాయ్ చెప్పేసి ఇంకా మా ఆయన అయితే వెళ్ళిన తర్వాత ఇంకా అలా కూర్చున్నాం అనమాట. సో నెల్లూరు వరకు మేమే వెళ్తాం. నెల్లూరు నుంచి మా తమ్ముడు వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో అక్కడి నుంచి వాళ్ళు కూడా వస్తారు. అయితే మీరు శ్రావణి కోసం అడిగారు కదా, శ్రావణి రావట్లేదా అని చెప్పి. శ్రావణి ఆల్రెడీ హాలిడేస్ అప్పుడు తను వెళ్ళింది. సో తను వెళ్ళి బాబు పుట్టిన తర్వాతే తను రిటర్న్ అయిందనమాట. అంటే అందుకే ఇంక ఇప్పుడు రావట్లేదు. మేము హాలిడేస్ అప్పుడు వెళ్ళలేదు. ఇంక బాబు పుట్టాక వెళ్దాంలే అని చెప్పేసి మేము ఇంక అప్పుడు వెళ్ళలేదు. శ్రావణి హాలిడేస్ అప్పుడు వెళ్ళింది. సో బాబు పుట్టిన తర్వాత చూసేసి అప్పుడు వచ్చిందనమాట. సో ఇంక ఇప్పుడు నేను మా తమ్ముడు వెళ్తున్నాము. అక్కడ ఆల్రెడీ మా అమ్మ ఉంది, అంటే డెలివరీ అప్పుడు మా అమ్మ వెళ్ళింది. సో మా అమ్మ వెళ్ళిన తర్వాత శ్రావణి వచ్చింది. ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట. ఇంకా అట్లా అంటే తన డెలివరీ అక్కడ అయింది కదా. సో ఇంకా అట్లా ఆ తర్వాత ఇంకా వెళ్ళాం కదా. నేనైతే అసలు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. ఇంక వెళ్ళిన వెంటనే ఆకలి. మేమైతే ట్రైన్ 11 o'clock ఎక్కాము. ఇంకా 12 అలా అయ్యింది. ఇంకా 12 కాదు 1 గంట అయినట్లుంది. విజయవాడ వచ్చింది కదా. సో విజయవాడ అంటే 1 o'clock వచ్చిందనమాట. ఇంకా విజయవాడ వచ్చే టైంకి ఇంకా చపాతీ పెట్టుకొని కర్రీ ఉంది. ముందు రోజు కర్రీ కూడా చేశాను. సో ఆ కర్రీ కొంచెం మా ఆయనకి పెట్టి మేము కొంచెం తెచ్చుకున్నాము. అలాగే టమాటో చట్నీ కూడా చేశాను. అంటే పక్క రోజు మార్నింగ్కి కూడా చపాతీలోకి కర్రీ అయితే పాడైపోద్ది. సో టమాటో చట్నీ అయితే ఉంటుందని అది కూడా చేసా. సో అదైతే ఫస్ట్ పెట్టుకొని తినేసాము. ఆ తర్వాత ఇంక ఈ లోపల కృష్ణానది, తర్వాత పెన్నా నది. ఇది వరకు వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అయితే గోదావరి, కృష్ణ, పెన్నా 3 నదులు దాటేవాళ్ళం అనమాట. అంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే. ఇంక ఇప్పుడు కేరళ అంటే అసలు మధ్యలో ఎన్ని రివర్లు వచ్చాయంటే అన్నీ వచ్చాయన్నమాట. సో ఇంక ఇది వచ్చేసి మా పెన్నా ఎప్పుడు ఖాళీగా అంటే కొంచెం ఎండినట్లుగా ఉంటుంది అనమాట. సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే మా వాళ్ళు వచ్చేసారనమాట. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ పిల్లలిద్దరు. సో ఇంకా అందుకే కొంచెం ధైర్యంగా మా ఆయన సరే వెళ్ళి అయితే ఎలాగో వాడు వస్తున్నాడు కదా అని చెప్పేసి ధైర్యంగా ఉన్నాడు. లేకపోతే అంత దూరం అంటే కొంచెం కంగారు ఉంటుంది. యాక్చువల్గా కంగారు అవసరం లేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి, పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి కంగారు ఏం లేదు. ఎందుకంటే ఇది వరకు వాళ్ళు వాష్రూమ్కి వెళ్తే నేను వెళ్ళేదాన్ని. ఇప్పుడు నేను వాష్రూమ్కి వెళ్తే నా వెనకాల తోడుగా మా పెద్దోడు వస్తున్నాడు. సో అట్లా అయ్యింది. అయినా సరే లోపల ఎక్కడో టెన్షన్ అయితే ఉంటుంది కదా. సో ఇంకా మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా టెన్షన్ ఏం లేదనమాట మా ఆయనకి. సరే అయితే వెళ్ళు అని చెప్పేసి ఇంకా తనకి రావడం కుదరలేదు, చెప్పా కదా. పాపం తనకి మనసంతా ఇక్కడే ఉంది రావాలని. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు వెళ్ళడానికి 2 days. అంటే ఇవాళ మధ్యాహ్నం 11కి ఎక్కితే మళ్ళీ రేపు పక్క రోజు 3 అయ్యింది మేము ఇంటికి వెళ్ళేసరికి. సో అదంతా ఒకే వ్లాగ్లో పెట్టేసా. మాకు కూడా కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని ట్రైన్ జర్నీ అంతా కూడా వ్లాగ్ చేశాను అనమాట. ఇంక మా తమ్ముడు వస్తూ ఈవినింగ్ మా తమ్ముడు వచ్చేసరికి 5 అయ్యింది. 5:30 ఆ టైంకి వచ్చాడు వాడు. సో వస్తూ నూడిల్స్ను ఫ్రైడ్ రైస్ తీసుకొస్తే ఇంకా విష్ణుకి పెట్టించాను. ఇంకా అలా తింటూ ఉన్నారనమాట వాళ్ళైతే. ఇంకా పిల్లలు తెలుసు కదండి, ఇంకా పిల్లలు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో, ఫుల్ రచ్చ రంబోలా అనమాట. చూడండి అసలు ఇంకా గోలగా ఉందని మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ అసలు పెద్దోడి పేరు తనిషు, చిన్నోడి పేరు మౌనిష్ అనమాట. సో ఏంటంటే ఇవి ఉంటాయి కదా చిప్స్ ప్యాకెట్స్, ఈ లేస్ ప్యాకెట్లు, కేక్స్, కుకీస్ అవి తీసుకొని వచ్చి నీకోసం ఇవన్నీ తీసుకొచ్చాను మామ అని. మా సైడ్ ఏంటి అంటే నెల్లూరు సైడ్ అంతా కూడా బావ అని పిలిపించరు, అత్త పిల్లల్ని మామ అనే పిలుస్తారు. అంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంది కదా, ఒక 1-2 years అయితే బావ అంటారు. కానీ ఇప్పుడు లక్కీ విష్ణుకి
తనీష్కి మోనిష్కి ఒక 6 ఇయర్స్ 9 ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి మామ మామ అని పిలిపిస్తారు. నీకోసం తెచ్చాను మామ ఇవి అని చెప్పేసి వాడిని సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు అనమాట. ఎక్కువ చిన్నోడితో ఎక్కువ వీళ్ళిద్దరూ ఆడతారు. తనీషు మోనిషు విష్ణుతో ఎక్కువ ఆడతారు. సో ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా అలాగా పడుకున్నాము. ఇంకా ఉదయం అయ్యేసరికి వచ్చేసింది కేరళ ఎంటర్ అయ్యేమో లేదో ఫుల్ వర్షాలు అనమాట. వర్షం పడుతూనే ఉంది. కానీ వెదర్ అలా ఉంటే చాలా బాగుంది. నాకైతే మాత్రం అలా చల్లగా బాగుందన్నమాట. సో ఇంకా బయట అలా గ్రీనరీ చూస్తూ అలా వెళ్తూ ఉన్నాం. ఇంక మేము వెళ్ళే టైంకి ఇంక అందరూ దిగేశారు. చెన్నై దాటిన తర్వాత నుంచి ఇంక మ్యాక్సిమం ఖాళీ అయిపోతుంది ట్రైన్ అంతా. ఇంక కేరళ స్టార్ట్ అయితే ఇంక అందరూ ఖాళీ అయిపోయింది, అందరూ దిగేశారు. మేమే లాస్ట్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే యాక్చువల్గా త్రివేంద్రం వెళ్ళాలి, కాకపోతే డైరెక్ట్ ట్రైన్ లేదు. ఇదేంటి అంటే కొల్లం వరకు వెళ్తుంది ట్రైన్. కొల్లం వరకు వెళ్ళి అక్కడ కొల్లంలో మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కి అప్పుడు త్రివేంద్రం వెళ్ళాలి. సో కొల్లం నుంచి త్రివేంద్రం ఒక 1 అవర్ జర్నీ అనమాట. సో ఇంకా ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది కదా, ఇంక దిగేస్తాం అన్నప్పుడు ఎంత గోల చేస్తున్నారంటే అంత గోల చేస్తున్నారు. ఇంక ట్రైన్లో ఎవరో ఒక్కొక్కళ్ళు ఉన్నారు, అసలు ఖాళీ అయిపోయింది. అక్కడొక్కళ్ళు అలాగున్నారు. నాకు తెలిసి వాళ్ళైతే చెవులో దూదులు పెట్టుకొని ఉంటారు అనమాట, అంత గోల చేస్తున్నారు. ఆఖరికి విష్ణు కూడా వాళ్ళతో చేరి పైనుంచి దూకడాలు. వీడేంటంటే మామకు చూపిస్తాను వీడియో తీస్తున్నాడు, మామకు పంపిస్తాను అని చెప్పి తనీషు వీడియోస్ తీస్తూ ఉన్నాడు అనమాట విష్ణువి. ఇంక తెలుసు కదండి, ఎక్కడికి వెళ్ళినా అంటే ఇప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా, ఇప్పుడు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినా, లేకపోతే శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అంత పిల్ల బ్యాచే ఉంటుంది అనమాట. వీళ్ళందరూ కొంచెం పెద్ద అయ్యే వరకు వాళ్ళని ఏగడమే అయిపోతుంది సగం టైం అంతా. సో బయటికి వెళ్ళాలన్నా, ఇంట్లో ఉన్నా ఇంకా పిల్లల గోలతోనే ఉంటుంది అనమాట. సో ఇంకా అలా ఇదిగోండి చూసారా, కేరళ అయితే వచ్చేసాం. ఇక్కడ కేరళలోకి వచ్చాము అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ప్రతి ఇంటి పైన రూఫ్ అది ఒక బట్టలు ఆరేసుకోవడానికి ఒక చిన్న షెడ్ లాగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇల్లులు అనేవి పెంకుటిల్లులు ఎక్కువ కనిపిస్తాయి. మన సైడ్ పెద్దగా పెంకుటిల్లులు ఉండవు. కేరళ అంతా మ్యాక్సిమం పెంకుటిల్లులు ఉంటాయి. ఆ పెంకుటిల్లులు అంటే మనకి రెడ్ కలర్లో పెంకులు ఉంటాయి కదా, సో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఒక గుడిసె లాగా ఇట్లా వి షేప్లో ఉంటాయి. ఆ పెంకులతో కాకుండా రేకులు ఉంటాయి కదా, సో వాటిలతో కూడా ఆ డిజైన్ ఎక్కువ కనిపిస్తుంది. చూడండి, మనకి వి షేప్లో ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. కేరళ మొత్తం ఇల్లులు అలాగే ఉంటాయి. ఇల్లు ఎంత పెద్ద ఇల్లు అయినా సరే, నార్మల్ ఇల్లు అయినా సరే, పైన మాత్రం అట్లా ఆ వి షేప్లో పెట్టుకుంటారనమాట. సో బహుశా అక్కడ ఏమంటారు, అక్కడ ఆ డిజైన్ అలా ఫాలో అవుతారనుకుంటా బహుశా. సో ఇంక మేమైతే వచ్చేసాము, స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఇంకా అలా ఒకవైపు లగేజ్, ఒకవైపు పిల్లల్ని పట్టుకొని ఇంకా అలా వెళ్తా ఉన్నాం. గోపి అయితే వచ్చాడు. గోపి అంటే మా మరిది, తెలుసు కదా. సో మా మరిది, మా చెల్లి ఇద్దరు, మ్యాక్సిమం మన వాళ్ళందరికీ తెలుసు. సో కొత్తగా ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మరిది అంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు, చెల్లి అంటే నా ఓన్ సిస్టర్ అనమాట. సో ఇంకా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి నాకు మా మరిది వాళ్ళ ఇల్లు అని చెప్పాలో, లేకపోతే మా చెల్లి వాళ్ళ ఇల్లు అని చెప్పాలో కూడా నాకు అర్థం కదా ఒక్కొక్కసారి. సో ఇద్దరు ఏది చెప్పినా సరే ఇద్దరు ఇల్లు ఒకటే అనమాట. హాయ్ అండి, మా వాళ్ళైతే వెళ్ళిపోయారు అందరూ క్యాబ్లో. నేను విష్ణు గోపి బైక్లో వెళ్దాం అని చెప్పేసి ఇంకా ఆగేమన్నమాట. మనకి క్యాబ్ పడదు కదా, అందుకని. సేమ్ క్యాండిడేట్, వామిటింగ్స్ అవుతాయి అన్నమాట. సో అందుకే దిగంగానే చిప్స్, ట్రైన్లో అంతా ఒక్క చిప్స్ కూడా కొనిలేదు. ఇంకా దిగంగానే చిప్స్ కావాలని అడిగాడు. ఇంక తప్పదు కదా. సరే రండి ఇంటికి వెళ్దాం. ఇంక అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరాము. ఇక్కడ ఏంటి అంటే ముందు కూర్చున్న వాళ్ళే కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ అయితే పెట్టుకోవాలి. కాకపోతే ఇంక మూడో హెల్మెట్ లేదనమాట విష్ణుకి. సో అందుకే ఇంకా మేమిద్దరం పెట్టుకున్నాం, ముందు గోపి, వెనకాల నేను. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాక్సిమం ఇల్లుల పైన అంతా కూడా ఇట్లా ఉంటాయన్నమాట. సో క్లైమేట్ మాత్రం చల్లగా ఉంది. కొంచెంసేపు చల్లగా ఉంటుంది, మళ్ళీ కొంచెంసేపుకి ఎండ వచ్చేస్తుంది. ఇక్కడ ఇదే తలనొప్పి. నాకు తెలిసి బహుశా బయటికి వెళ్ళేటప్పుడు అందరూ గొడుగు క్యారీ చేస్తారేమో, వాళ్ళ బైక్లో కానీ కార్లో కానీ ఖచ్చితంగా గొడుగులు ఉంటాయి అనుకుంటా. రెయిన్ కోట్లు, గొడుగులు అలాంటివి. ఎందుకంటే బట్టలు ఆరేసుకోవడానికి మాత్రం ప్రతి ఇంటి మీద రూఫ్ ఉంటుంది ఇట్లాగా. సో ఇంకా అప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు గొడుగులు కూడా ఉండాలి కదా. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. అయితే గోపి అన్నాడు, వదిన ఇట్లా మార్కెట్కి వెళ్ళాలి, మిమ్మల్ని దిగబెట్టేసి వెళ్ళనా లేకపోతే ఇప్పుడే వెళ్దామా అంటే,
సరే వెళ్దాం మార్కెటే కదా, వాళ్ళు వెళ్ళిపోతారులే గోపి, సరే మనం మార్కెట్కి వెళ్ళి వెళ్దాంలే అని చెప్పేసి మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. అంటే మా తమ్ముడు వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. సో ఇంకా మార్కెట్ అంటే ఏం కాదు, వెళ్ళే దారిలో ఇలా ఇక్కడ ఏంటి అంటే షాపుల్లాగా ఉన్నాయి. ఆ షాపుల్లో ప్రైజెస్ పెట్టేశారు, ఇంకా బార్గెన్ చేయడం అట్లా ఏం లేదనమాట. అక్కడ ఎంత రేటు ఉంటే అంత రేట్ ఇచ్చి కొనుక్కోవడమే, రొయ్యలు చేపలు ఇట్లాగా. సో సరదాగా మీకు కూడా చూపించినట్లు ఉంటుంది కదా, సరే పద తీసుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా దారిలో ఆగామన్నమాట. ఏంటి భారతి రావడం రొయ్యలు చేపలు చూపిస్తున్నామని అనుకోకండి. ఇంకా యాక్చువల్గా ఇవాళ నేను తినను, కాకపోతే మా తమ్ముడు వాళ్ళు తింటారు కదా, సో అందుకని రొయ్యలు తీసుకుంటా ఉన్నాం అనమాట. కాకపోతే ఊరికే మీతో షేర్ చేద్దాం అక్కడ షాపులు ఎలా ఉంటాయా అని చెప్పేసి చూపిస్తున్నాను అంతే. కానీ ఇక్కడ ఎక్కువ సీ ఫుడ్ దొరుకుతుంది, అందరికీ తెలుసు కదా కేరళ అంటేనే ఇంకా సీ ఫుడ్. సో ఇట్లా రోడ్ సైడ్ ఇలా ఉంటాయన్నమాట షాపులన్నీ. కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి, అన్నీ ఉన్నాయి. అంటే అంటే ఇంకా మనకి మార్కెట్కి వెళ్తే దొరుకుతాయి కదా వెరైటీస్, అట్లా ఇక్కడ అన్ని రకాల వెరైటీస్, కోణం కానీ పాంప్లెట్స్ కానీ తర్వాత వంజరం ఇంకా కింగ్ ఫిష్ ఏవేవో ఉంటాయి కదా, ఆ తర్వాత అన్నీ ఉన్నాయన్నమాట. సో లోపలే క్లీన్ చేసి ఇస్తున్నారు. కేజీ రొయ్యలు కొంచెం పెద్దవి 550 రూపీస్ ఉంది, హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట. వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు, నీట్గా నరాలు అవన్నీ కూడా తీసి ఇచ్చారనమాట. సో ఇంక మా మావయ్య మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, నేను గడ్డంతో ఉంటే ఇప్పుడు తీస్తావేంటి బుజ్జి వీడియో అని చెప్పేసి అంటూ ఉన్నారు. గడ్డం అంటే వైట్ హెయిర్తో ఉన్నారు కదా, మామూలుగా మా మావయ్య ఏంటి అంటే కలర్ అది వేసుకుంటారు కదా, సో వైట్ హెయిర్తో ఉండేసరికి ఇలా తీస్తావేంటి బుజ్జి వీడియో అని చెప్పేసి అంటూ ఉన్నారు అనమాట. ఒకసారి హాయ్ చెప్పండి మావయ్య అని చెప్పి ఇంకా అలాగా ఇంకా వీళ్ళు ముందుగానే వంట అది చేసి పెట్టేశారు. మా అమ్మ చెప్పే కదా, సో మా అమ్మ అలాగే తను వచ్చేసి మా మేనమామ వాళ్ళ భార్య అనమాట. యాక్చువల్గా మేనమామ అయితే చనిపోయారు, లాస్ట్ ఇయరే చనిపోయారు. సో ఇంకా అమ్మ అలాగే అక్క, మేమేంటి అంటే మేనమామ భార్యే కానీ మేము అక్క అంటాం, యాక్చువల్గా అత్త అనాలి, కాకపోతే అక్క అంటాం అనమాట. సో తను వచ్చింది అంటే ఇక్కడ ఏదైనా కొంచెం మా అమ్మకి తోడుగా ఉంటారు కదా అని చెప్పి, ఇంకా అదే భవానీకి తోడుగా ఉంటారని చెప్పి అమ్మ అక్క వచ్చారనమాట. సో ఇంక తెలుసు కదా నేను మార్నింగ్ నుంచి టీ తాగలేదు, అందుకని అక్క ఫస్ట్ కొంచెం టీ పెట్టి, అక్క తలనొప్పి వస్తుంది అంటే టీ పెట్టించింది. అంటే మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ ఆల్మోస్ట్ 4 అయిపోయింది. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంక టీ తాగాము. ఇంకా పిల్లలందరికీ వాళ్ళైతే అన్నం అది పెట్టారు, నేను టీ తాగేసి ఇంకొంచెం ఫ్రెష్ అవ్వాలన్నమాట. ఇంకా బాబుని కూడా ఎత్తుకోలేదు, జస్ట్ చూసాను తప్ప ఎత్తుకోలేదు. ఆద్య అయితే మాత్రం ఇంకా అలా ఏదో చెప్తా ఉంది. సో వీడియోస్ అనేవి ఇంకా రేపటి నుంచి వస్తాయండి, రేపంటే మండే నుంచి వస్తాయి. సో ఇప్పుడైతే నేను కొంచెం అలసిపోయాను కదా, సో ఫైనల్గా మేమైతే కేరళ వచ్చేసాం కాబట్టి మండే నుంచి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగు. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.